కిడ్నీ ఫెయిల్యూర్ అనేవి ఎన్ని రకాలు? మెయిన్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేవి 2 రకాలు. ఒకటి టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్, రెండోది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే దాన్ని మనము సైంటిఫిక్ టర్మ్లో అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఆర్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఏంటి? ఏదన్నా కారణం వల్ల కిడ్నీ సమస్య వచ్చి కిడ్నీ పనిచేయడం తగ్గిపోయి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వ్యవధిలో కిడ్నీ పనితనం తగ్గిపోతే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. చాలా మటుకు వచ్చేది వాంతులు విరోచనాలు అవ్వడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడం, తీసుకోకూడని నొప్పులు తీసుకోవడము, పాము కాటు, తేలుకాటు లాంటివి, లేకపోతే స్టోన్స్ ఫామ్ అయ్యి యూరిన్ వచ్చే దారిలో అడ్డుపడడం, ఇలాంటి కారణాల వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ జరుగుతుంది. మనం దానికి ఏ కారణం వల్ల అయితే కిడ్నీ సమస్య వస్తుందో ఆ కారణానికి దాని ట్రీట్మెంట్ ఇస్తే ఆ కిడ్నీ సమస్య కంప్లీట్గా తగ్గిపోతుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళందరికీ డయాలసిస్ చేయాలంటే అవసరం లేదు. కొంతమందికి మందులతోనే ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం కిడ్నీని కాపాడుకోగలిగితే డయాలసిస్ దాకా పోదు. సో ఒకవేళ లేట్ అవుతుంది, కిడ్నీ సమస్య ఎక్కువైపోయింది, క్రియాటిన్ బాగా పెరిగిపోయిందంటే అప్పుడు వాళ్ళకి డయాలసిస్ అవసరం. రెండవది క్రానిక్ కిడ్నీ సమస్య. క్రానిక్ కిడ్నీ సమస్య అంటే ఏంటి? ఏ కిడ్నీ సమస్య అయినా కానీ 3 నెలల కంటే ఎక్కువ దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే అది క్రానిక్ కిడ్నీ సమస్య అవుతుంది. ఏ కిడ్నీ సమస్య అయినా కానీ దాని ట్రీట్మెంట్ ఇవ్వడానికి 3 నెలల టైం ఇస్తుంది. అది ఆ 3 నెలలు దాటిపోయిందంటే అది పర్మనెంట్ అయిపోతుంది. సో అలాంటి సమస్యని క్రానిక్ కిడ్నీ సమస్య, కిడ్నీ డిసీజ్ అని అంటాం. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి? బీపీ, షుగర్, లేదంటే వంశపారంపర్యంగా వచ్చే కొన్ని కిడ్నీ సమస్య వల్ల ఇలా వస్తుంది. డయాలసిస్ కాకుండా వేరే ఇంకేమైనా మార్గం ఉందా అంటే ట్రాన్స్ప్లాంట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ అని ఒక ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఆ క్రానిక్ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు డయాలసిస్ అవసరమైనప్పుడు రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు.